దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా పరలోకానికి వెళ్ళేటటువంటి ఆత్మ సంబంధమైన జీవితంలో దినదినము మనమంతా కూడా ఎదగాలని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని వచనాలు చదువుదాం, పరిశీలిద్దాం. లూకాసు వార్త 8వ అధ్యాయము 40, 41, 42 వచనాలు. లూకాసు వార్త 8వ అధ్యాయము 40వ వచనం 40 నుండి 42 వరకు. జనసమూహము ఆయన కొరకు ఎదురు చూచుచుండెను కనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి. అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయిరు అను ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి, ఇంచుమించు 12 ఏళ్ల ఈడుగల తన ఒక్కతే కుమార్తె చావ సిద్ధమై ఉన్నది కనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలు కొనెను. ఆయన వెళ్ళుచుండగా జనసమూహములు ఆయన మీద పడుచుండిరి. ప్రేమైన దేవుని బిడ్డలారా, యాయిరు అనేటటువంటి ఒక అధికారి, ఆ అధికారికి ఒక కూతురు ఉండేది, కుమార్తె. ఆ కుమార్తె అనారోగ్యముతో చావ సిద్ధంగా ఉంది. అయితే ఈ యొక్క యాయిరు యేసు ప్రభు దగ్గరకు వచ్చి యేసు ప్రభును నమ్మి ఆయన పాదాల మీద పడి తన ఇంటికి రమ్మని బతిములాడుకుంటున్నటువంటి సందర్భము మనం గమనిస్తే 40వ వచనంలో జనసమూహము ఆయన కొరకు ఎదురు చూచుచుండెను. ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు ఎదురు చూస్తుంటారో, ఆశ కలిగి, విశ్వాసం కలిగి, ఖచ్చితంగా అలాంటి వారి కొరకు యేసు ప్రభు వారి వద్దకు వస్తాడు. జనసమూహము ఆయన కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఆయనకు తెలుసు, నా కోసం జనసమూహము ఎదురు చూస్తున్నారని యేసు తిరిగి వచ్చాడు అని ఉంది. వాళ్ళ దగ్గరకు వచ్చాడని ఉంది. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, మనం దేవుని కోసం ఎదురు చూసేవారుగా ఉంటే ఖచ్చితంగా దేవుడు మన వద్దకు వస్తాడు. దేవుడు మన సమస్యను పరిష్కరిస్తాడు. ఎప్పుడు? ఆయన కోసం ఎదురు చూచేవారుగా ఉన్నప్పుడు. మనం ఈ లోకంలో మనకు ధనమో, మనుషుల బలమో, మన జ్ఞానమో, ఈ లోకంలో ఉన్నది ఏదో మనకు చేస్తుందని ఎదురు చూడక యేసు ప్రభు మీద ఆశ కలిగి, నమ్మకం కలిగి ఆయన కొరకు ఎదురు చూడడం, ఆయన చేస్తాడని నమ్మడం మంచిది. అప్పుడు దేవుడు మన కొరకు వస్తాడు. ఆయన కొరకు ఎదురు చూచేవారి కొరకు వస్తాడు. 2వ రాకడలో కూడా ఆయన కొరకు ఎదురు చూచేవారి నిమిత్తం ఆయన రాబోతున్నాడు. కనుక ప్రేమ దేవుని బిడ్డారా, ఎదురు చూచేవారుగా ఉంటే, దేవుని కొరకు ఎదురు చూచేవారుగా ఉంటే, ఆదివారం ఎప్పుడు వస్తుందా, ఆరాధనకి ఎప్పుడు వెళ్ళాలా, ప్రార్థన చేయడానికి ఎదురు చూడడం, వాక్యం చదవడానికి ఎదురు చూడడం, వాక్యం వినడానికి ఎదురు చూచేవారుగా ఉండడం అనేది మంచిది. అలాంటి వారి వద్దకు దేవుడు వస్తాడు, నమ్మదగిన దేవుడు. ఇంకొక విషయం గమనిస్తే, ఈ యాయిరు తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలుకొనెను. ఎదురు చూడడము, తర్వాత పాదముల మీద పడ్డం. ఈ యాయిరు పాదముల మీద పడ్డాడు, తగ్గించుకున్నాడు, నమ్మాడు, నమస్కరిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు యేసు ప్రభుని. కాబట్టి చూడండి, ఈ యాయిరు వలె మనం కూడా దేవుని పాదాలు పట్టుకునేవారుగా ఉండాలి. మన ఆలోచనలను సాతాను రకరకాల వైపు తిప్పుతాడు, దేవుని పాదాలు పట్టుకోకుండా. కనుక మనం చేయవలసింది ఏంటంటే యేసు ప్రభు పాదాలు పట్టుకోవడం. అయ్యా, నీ పాదాలు నేను పట్టుకుంటున్నాను, నీవే నాకు ఆశ్రయం, నీవే నాకు ఆధారం. పాదాలు పట్టుకోవడం అంటే ఏంటి? నీవే నాకు దిక్కు అని అర్థం. ఈ యాయిరు యేసు ప్రభు పాదాలు పట్టుకున్నాడు, నీవే నాకు దిక్కు. నేను అధికారినే, కానీ ఈ యొక్క రోగము, ఈ యొక్క మరణము, ఈ యొక్క సృష్టి నా అధికారంలో లేదు కదా, నీ అధికారంలో ఉందని ఒక అధికారి యేసు ప్రభు పాదాల మీద పడుతున్నాడు. అలాగా మనము సమస్తము యేసు ప్రభు అధికారంలో ఉంది అన్నది ఎరిగిన వారమై ఆయన పాదాలు పట్టుకొనుట శ్రేష్టం. 2వది. 3వది, ఆయనను బతిమాలుకొనుట. ప్రేమైన దేవుని బిడ్డలారా,
చాలామంది దేవునిని బతిమాలు కొనుటకు తెలియదు, చాలామందికి తెలియదు. చాలామంది బతిమాలు కొనరు. చాలామంది దాని ద్వారా ప్రతిఫలాలు పొందరు. దేవుని నుంచి ఆశీర్వాదం పొందరు, దేవుని నుంచి జ్ఞానం పొందరు, దేవుని నుంచి ఆత్మ సంబంధమైన విషయాలు, శరీర ఫలాలు పొందరు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క అధికారిని మనం గమనిస్తే బతిమాలు కొనెను అని ఉంటుంది. ఒక మనిషి దగ్గరకు పోయి డబ్బుల కోసం బతిములాడతాం. రేపు రమ్మంటే రేపు వస్తాం, ఎల్లుండి రమ్మంటే ఎల్లుండి వస్తాం, 10 సార్లు రమ్మంటే 10 సార్లు తిరుగుతాం. ఒక అధికారి దగ్గరికి వెళ్తాం. ఒక అధికారి దగ్గరికి వెళ్ళి 10 సార్లు రమ్మంటే 10 సార్లు వెళ్తాం, విసుక్కోకుండా బతిములాడుకుంటాం. అయ్యా అయ్యా నువ్వే దిక్కు, నువ్వే చెయ్యాలి అని బతిములాడుకుంటాం కదా. కేవలం ఒక మనిషి దగ్గర బతిములాడుకోవడం కంటే దేవుని దగ్గర బతిములాడుకుంటే ఆయన కనికర సంపన్నుడు కదా. చూడండి, యాయీరు బతిమాలు కొనెను, పాదముల వద్ద పడెను, బతిమాలు కొనెను. కనుక బతిమాలు కొన్నాడు కాబట్టి ఆయన వెళ్ళుచుండగా అని రాయబడి ఉంది. ఆయన ఇంటికి వెళ్ళడానికి పడ్డాడు. వెళ్ళాడు, స్వస్థపరిచాడు, లేపాడు ఆ యొక్క కుమార్తెను కూడా. తర్వాత వచనాల్లో మనం చదివితే తెలుస్తుంది. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము ఆయన కోసం ఎదురు చూచేవారుగా ఉండాలి. ఎదురు చూచేవాళ్ళుగా ఉండాలంటే ఖచ్చితంగా నువ్వే చేస్తావు, నువ్వే రావాలి, నువ్వు రావాలి, నువ్వు చేయగలవు అని ఎదురు చూసేవారుగా ఉండాలి. ఆయన పాదాలను ఆశ్రయించాలి. నువ్వే ఆధారం, నువ్వే దిక్కుని ఆశ్రయించాలి. బతిములాడుకోవాలి, తగ్గించుకోవాలి. ఎందుకు గర్వం? మన యొక్క బ్రతుకులు ఎంత, మన బలం ఎంత, మన జ్ఞానం ఎంత? ఆయన కృపయే కదా సమస్తం. కాబట్టి మనం ఈ పనులు చేయగలిగితే, మనం బతిములాడుకుంటే ఖచ్చితంగా దేవుడు మన వద్దకు వచ్చి ఆత్మ సంబంధమైన ప్రతి అవసరము, మన పరలోకానికి వెళ్ళేటటువంటి ప్రతి అవసరాలు కూడా దేవుడు మనకు తీర్చే దేవుడు, నమ్మదగిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. ప్రార్థన చేద్దాం. కృపగలిగిన మా కన్న తండ్రి, ఇగో నాయన, జనాలు ఎదురు చూస్తున్నప్పుడు నువ్వు వచ్చావు, మర్చిపోలేదు. అలాగే యాయీరు నీ పాదాల దగ్గర ఆధారపడినప్పుడు నీవు నాయన వారి ఇంటికి వెళ్ళావు, స్వస్థపరిచావు. నిన్ను బతిములాడుకున్నప్పుడు, ఆయన తగ్గించుకొని బతిములాడుకున్నప్పుడు నువ్వు అతని ఇంటికి వెళ్ళి తన కుమార్తెను బ్రతికిచ్చావు. అందరిని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో ప్రభు, మేమందరం కూడా నీకోసం ఎదురు చూసేవారుగా, నీ పాదాలు పట్టుకునేవారుగా, నీ దగ్గరే బతిములాడుకునేవారుగా నాయన చేయండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని స్వస్థపరచండి. ఎవరైతే ఏ బలహీనతో ఉన్నారో వాళ్ళందరినీ బలపరచండి, నీ కృపతో బలపరచండి. విశ్వాస భయభక్తుల్లో, పరిశుద్ధతలో, జ్ఞానంలో, ప్రతి విషయంలో ప్రభు తోడుగా ఉండి వింటున్న వారందరినీ కూడా బలపరచమని క్రీస్తు పేట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.